కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2025 మెగా డిఎస్సీ ద్వారా దాదాపు 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేయడం జరిగిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు తనయుడు కాల్వ భరత్ పేర్కొన్నారు. మెగా డిఎస్సీ నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ వైసీపీ నాయకులు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అవాస్తవ ప్రచారాలకు నిరసనగా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి ఈ నెల 8వ తేదీ కర్నూలులో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ చలో కర్నూలు ర్యాలీలో నూతన టీచర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం డిఎస్సి పై చేస్తున్న అసత్య ఆరోపణలు గురించి ఈరోజు ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులతో మేము మాట్లాడుతుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఒక అమ్మాయి చెప్తాంది, ఒక టిఫిన్ తీసుకొచ్చి నలుగురు తిని ఒక్కొక్క ఇడ్లీ తిని మేము డిఎస్సి కష్టపడి మేము ఎగ్జామ్ పాస్ అయ్యాము, మాకు రైట్ టైల్గా వచ్చింది జాబ్ అని చెప్తా అంటే ఈ వైసీపీ నాయకులకి ఇది కనపడడం లేదా అని అడుగుతున్నా. 2018 కాలంలో రోడ్ షోలో ఏం మాటిచ్చావు జగన్మోహన్ రెడ్డి? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను డిఎస్సి నిర్వహిస్తానని చెప్తే ఒక టీచర్ చెప్తున్నాడు, కేసిరెడ్డి స్కూల్లో నేను జాబ్ చేసేవాడిని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాటలు విని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను, నా భార్య పిల్లలు కూడా 6 సంవత్సరాలు ఉపాసం పెట్టారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టాలని మాట ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు చెప్పారు, యువగలం పాదయాత్రలో విద్యార్థుల ఆవేదనని, విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకుని ఆ రోజు ఎట్టి పట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా విద్యార్థులకి మేము సహాయం చేస్తాం, డిఎస్సికి ఫస్ట్ తొలి సంతకం చేస్తామని చెప్పేసి 16,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది.